ముందు మాట్లాడిస్తే బెటర్ కదా, వాళ్ళు ఏం మాట్లాడతారో చూసుకుని మాట్లాడచ్చు. సార్ బ్రహ్మానంద్ గారు నువ్వు నమస్కారం. చాలా రెడీగా ఉన్నావు, అసలు పొద్దుటించి నీ ఉత్సాహం చూస్తున్నాను నేను. చెప్పమ్మా. సార్ నమస్కారం. నమస్తే. మీరు ఎన్నో సినిమాలు చేస్తుంటారు, కొన్ని వందల సినిమాలు ఉంటారుగా, చేస్తారు. చేస్తున్నాను. మీకు అప్రిషియేషన్ కానీ కాంప్లిమెంట్స్ కానీ కొత్త ఏం కాదు, అవార్డులు ఎన్నో చూసారు. థ్యాంక్ యూ. బ్రహ్మానందంకి సంబంధించి మీ అబ్బాయికి వచ్చిన అప్రిషియేషన్ ఎలా ఉంది, తండ్రిగా మీకు వచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి? అంటే అందరూ మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. చాలామంది సినిమా చూసి వచ్చిన తర్వాత చాలా బాగా చేశారు సార్, చాలా బాగుంది, కానీ మీరు ఏమనుకున్నారంటే మీ అబ్బాయి చాలా బాగా చేశాడు సార్ అంటున్నారు. నేనేమనుకుంటానయ్యా, అతను బాగా చేసినందుకు బాగా చేశాడని అనుకుంటాం కదా అని. బట్ ఏమైనా మా అబ్బాయి బాగా చేశాడని ఏకకంఠంతో అందరూ అప్రిషియేట్ చేస్తున్నప్పుడు ఒక తండ్రిగా నేను చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బ్రహ్మానందం సార్, ఇక్కడ నేను వెంకట్ ఎన్టీవీ సార్. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు అంటే తాత లాంటి క్యారెక్టర్ ఇంకా ముందు కూడా చేస్తుంటారు, ఇది సక్సెస్ అయింది. సో ఇలాంటి మళ్ళీ మీరు నేను ప్రయోగాత్మకం అని కాకుండా పోయినా ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నా వల్ల ఈ క్యారెక్టర్ చేసి ఏదో గబుక్కున మనకు కావాల్సింది తీసేసుకుని డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోవటం కంటే కొంచెం ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది నన్ను ప్రేమించే, నన్ను అభిమానించి, నన్ను ఆశీర్వదించిన ఆడియన్స్కి ఇది ఉపయోగపడితే బాగుంటుందేమో అన్న థాట్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ గారు వచ్చారు కదా, అవును. చూసారా? ఏంటి రెస్పాన్స్ ఏమన్నా? ఇంకా నేను అడగలేదండి. తర్వాత మోర్ ఓవర్ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రమ్ షూటింగ్ నుంచి వస్తున్నాను నేను. అదేదో గుర్రాల ఏదో ఒక షూటింగ్ నుంచి వస్తున్నాను, బట్ ఇంకా ఐ డెంట్ మీట్ హిమ్. ఈ సినిమా బ్రహ్మానందం గారికి ఒక కమ్బ్యాక్ హిట్ అనుకోవచ్చా? కంబ్యాక్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాను? అంటే మీరు కొద్ది గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ ఓకే, గ్యాప్ గ్యాప్ అంటే టోటల్గా అపీరెంట్ కనపడకుండా పోయి మళ్ళీ ఒకసారి అనగానే ఇది కంబ్యాక్ బ్రహ్మానందం అదే. ఏం లేదండి, కొంచెం పరిగెడుతుంటాం, ఒక్కోసారి కొంచెం ఆగుతాం, కొంచెం మంచినీళ్ళు తాగుతాం, మళ్ళీ పరిగెడుతుంటాం. ఇట్స్ ఆల్ జర్నీ, దట్స్ ఆల్. బట్ ఏమైనా మీరు అడిగిన ప్రశ్న రెడ్డి గారు, డెఫినెట్గా ఒక మంచి సినిమాలో చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాన్న సంతృప్తి మాత్రం ఈ సినిమాలో నాకుంది. నాకున్నట్టు ప్రజలు, ప్రేక్షకులు గమనించారేమో నాకు తెలియదు. నిన్న నేను జనరల్గా సినిమాలు ఏ రిలీజ్ అయినాయి, హౌస్ఫుల్సా లేకపోతే ఇంకేంటి, పర్సంటేజ్ ఆఫ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు. బట్ నేను ఎవరో ఏంటి సార్ బ్రహ్మానంద గారు దేవి థియేటర్ హౌస్ఫుల్ తెలుసా అన్నాడు. ఏంటి హౌస్ఫుల్ తెలుసా, దేవి థియేటర్ అంటే ఏదైనా పెద్ద అని నాకు అర్థం కాలేదు. ఏదైనా ఒక సినిమా హౌస్ఫుల్ అయిందంటావు థియేటర్, దేవి అది చిన్న బస్ స్టాండ్లో ఉంటుంది సార్, అదే హౌస్ అన్నాడు. అనగానే ఓహో పోనీ నేను అప్పుడు అనుకుంది ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన అట్రాక్టింగ్ పాయింట్ లేదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, నేను తప్పితే కొంచెం ఫెమిలియర్ అయిన వ్యక్తి ఎవరు, వెన్నెల కిషోర్, స్వధర్మ ఎంటర్టైన్మెంట్. గౌతమ్ అఫ్కోర్స్ చాలా కాలం తర్వాత న్యూగా వచ్చాడు. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి దీన్ని లాగటానికి లోపలికి అంటే, మొన్న ఒకతను అన్నాడు, మీరు చాలా కాలం తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నారు కదా సార్, మిమ్మల్ని చూద్దామని ఆతురతతో ఉన్న వాళ్ళందరూ వచ్చి థియేటర్లో కూర్చున్నారు సార్, అందుకే ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అయినాయండి అని చెప్పారు. నిజంగా మీ అందరి ద్వారా ప్రేక్షక మహాశయులకి 40 సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తూ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ, పర్టికులర్లీ ఈ సినిమా హిట్ చేసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇంత సక్సెస్ అయింది ఈ సినిమాని, మరి మీరు సక్సెస్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇట్లా ఏంటి అది? ఏదండి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు సక్సెస్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఫ్యాన్స్ థ్యాంక్స్. సక్సెస్ టూర్ అండి, ఎస్ సక్సెస్ టూర్ ఇక్కడ ఇతను అడగాలి, అదే మనకు తెలిసిన విషయం కాదు. థ్యాంక్స్ టూర్ ఖచ్చితంగా బ్రహ్మానందం గారిని తీసుకెళ్తారుగా? ఖచ్చితంగా బ్రహ్మానందం గారితో టూర్ జరుగుతుంది. గౌతమ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్ఫార్మెన్స్కి మంచి అప్రిషియేషన్ వస్తుంది, మెచ్చుకుంటున్నారు. సో అండ్ మీ ప్రొడ్యూసర్ గారితో మంచి వైబింగ్ కుదిరినట్టుంది. సెకండ్ సినిమా కూడా మళ్ళీ చేస్తున్నారు ఆయనకి. అవునండి, అవును, ఇద్దరు కలిసి. సార్ ఎంతవరకు వచ్చింది ఆ ప్రాజెక్ట్, ఎంతవరకు వచ్చింది, ఎలా అది ఆల్రెడీ ఒక 45 days షూట్ అయిపోయిందండి.
ఈ 24th నుంచి మళ్ళీ ఆ షూట్ కంటిన్యూ చేసేస్తున్నాం. ఇప్పటి నుంచి ఇంకా గ్యాప్ ఇవ్వకుండా అదే అండి, అందరూ అదే అంటున్నారు, తిడుతున్నారు ఇంకా డైరెక్ట్గా. అరే చేసావు కదరా, బాగా చేసావు, నువ్వు చెయ్యి, ఇంకా కంటిన్యూ చేయి, ఆపొద్దు అది అని. ఆల్ ది బెస్ట్. అది చేసాం. రామేశ్వర గారు బ్రహ్మానందం రామేశ్వర గారు రామేశ్వర గారు సీతాలు సింగారం గుర్తుందండి? సీతాలు సింగారం. ప్రతిరోజు కనీసం 10 మంది నన్ను గుర్తు చేస్తుంటారు. ఆ, సరే, మీ తొలి సినిమాలో అప్పుడు కూడా షార్ట్ హీరో చంద్రమోహన్ గారు. మళ్ళీ ఈ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు హీరో ఎలా ఉందండి? వాళ్ళు కొంచెం కాంపెన్సేట్ చేస్తారండి. నా జీవితంలో, నా నిజ జీవితంలో నాకు దొరికిన వాళ్ళంతా మరీ పొడిగైన వాళ్ళు. అందుకని ఈ రకంగా కాంపెన్సేట్. కంగ్రాట్స్ అండి. సో డైరెక్ట్ గారికి ఇవ్వండి. డైరెక్ట్ గారు. సో థియేటర్లో సినిమా జనాలతో చూసుంటారు సార్. మీరు రిలీజ్ ముందు ఎంత చూసినా సార్ పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా? ఎక్కడ ఫ్లాస్ లేకుండా ఎలా అనిపించింది సినిమా మీకు? సో ఫన్ పాయింట్లోని ఎమోషన్ పాయింట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నిన్న నెక్సస్ మాల్కి AAAకి వెళ్ళాము, హౌస్ఫుల్స్. అంటే ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో కూడా నవ్వుతున్నారు. సో ఫన్తో మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉన్నారు సార్. సో ఓవరాల్ రెస్పాన్స్ పాయింట్లో మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. అట్లా ఓకే, ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్, వెయిటింగ్. మీరు డైరెక్టర్ గారికి మరి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఇంకా సినిమా బాగా వచ్చిందేమో అంటే దాన్ని మీరేమంటారు సమాధానం? సార్ నేను ఫ్రీ హ్యాండే ఇస్తాను సార్. ఆయన చెయ్యి, ఆయన అంత దూరం ఉన్నాడు, ఎక్కడ పట్టుకుంటా చెయ్యి. రిలీజ్ అయిపోయిన తర్వాత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారులేండి. రిలీజ్ ముందు కూడా ఫ్రీ హ్యాండే ఇచ్చిన సార్. అయ్యో, ఈ హ్యాండ్స్ కూడా ఎందుకు సార్ ఇప్పుడు? ఆయనకి హ్యాండ్ ఇచ్చాడు, ఈయన ఆయన హ్యాండ్ ఇచ్చాడు అనేది ఏ రకంగా హ్యాండ్ ఇచ్చాడు మేడం అంటున్నా. రైట్. బ్రహ్మానందం గారు, సార్ మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో అన్మెచ్యూర్డ్గా ఉంటూ అన్లిమిటెడ్ కామెడీని అందించారు. చాలా రేర్గా మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి, అంటే ఆన్ స్క్రీన్ మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఈ క్యారెక్టర్ని ప్లే చేసినప్పుడు మీకున్న ఇమేజ్లు ఏమీ గుర్తుకు రాకుండా మాకు అనిపించింది. మీకున్న ఇమేజ్ అంటే మిమ్మల్ని చూడగానే నవ్వాలి అన్న ఒక ఇంటెన్షన్ కాకుండా ఒక ఎమోషనల్ డ్రైవ్ కుదిరింది ఈ క్యారెక్టర్లో. ఇది చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ డీల్ చేసే కథలాగా అనిపించింది. బట్ వెల్ హ్యాండెడ్ మూవీ అనిపించింది. ఎస్పెషల్లీ మీరు రాజీవ్ కనకాల గారి ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు మీకు జరిగే అవమానం, ఆ సీన్ అయితే కంటతడి పెట్టించింది. ఇప్పుడు చాలా జర్నీ తర్వాత ఇలాంటి రోల్స్ రావటం పట్ల ఎలా చెప్తారు? లేదండి, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొనాటనస్గా ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తామనే దానికంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ మొన్న రంగమార్తాండతో స్టార్ట్ అయింది. ఇలాంటివి కొంచెం అదర్ షేడ్ ఉన్నది కూడా మనం చేయొచ్చు, చేస్తే బాగుంటుంది అనేది. ఇందాక మీరు అన్నారు చూడగానే నవ్వుతారండి అని. చూడగానే నవ్వటానికి వీలు లేకుండా చేయడం అది చాలా కష్టం. దట్ నాకు కష్టం కాదు. దట్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్. డైరెక్టర్ ఎలా చూపిస్తే వీడు జాగ్రత్తగా మనం ఇతన్ని మలుచుకోగలం అనేది అలా చేయించి చూపించగలగటంలో ఉంది. ఆ తర్వాత మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన టాలెంట్ ఉంటుంది. సార్ డైరెక్టర్ మాట్లాడాలా? సార్ నిఖిల్ గారు, అంటే నాటకం చుట్టూ ఒక ఎమోషన్ని బిల్డ్ చేసి చివరిలో ఆ నాటకం లేకుండా ఎందుకు చేశారు? అంటే బేసిక్గా అతను యాక్టింగ్ అంటే చాలా ప్యాషనేట్ సార్. నాటకం అని మీరు అవును సార్, స్పెసిఫై చేశారు కదా, అవునవును. సినిమాని స్పెసిఫై చేయలేదు. సడన్గా ఎందుకని ఆ ఫ్లిప్ తీసుకున్నారు? అంటే ఇప్పుడు జనరల్ ఆడియన్స్లోని ఈ థియేటర్ మీద కంటే సినిమా మీద ఎక్కువ అటెన్షన్ ఉంటుంది కాబట్టి వాట్ ఐ ఫెల్ట్ వాస్ ఇంకా ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు సినిమాలోనే ఒక హీరోగా లాంచ్ అయ్యారు అని అంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనిపించింది సార్. మాకు ఆ నాటకం ఏదైనా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేశాం. ఓకే ఓకే. ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి మీరు బిల్డ్ చేసుకుంటూ వచ్చారు కదా అవును సార్, నాటకం. ఎస్ సార్. సో అదేమన్నా అనిపించిందా? అంటే నాటకం బ్రదర్, నాటకం నటన రెండు ఒకటేగా. అలాగే సార్, నటన అతని ఉద్దేశం వేర్ వీఆర్ యాక్టింగ్ అనే దానిలోనే డిఫరెన్స్ తప్ప నటన అండ్ నాటకం, సినిమా, ఎనీ సార్ట్ ఆఫ్ ఎనీ ఫార్మ్ ఆఫ్ దిస్ థింగ్ దట్ ఇంక్లూడ్స్ యాక్షన్. పోతే నాటకం అని ఉండొచ్చు, సినిమా అని ఉండొచ్చు, ఇంకోటి అని ఉండొచ్చు అని నా ఫీలింగ్. అతని ఉద్దేశం ఏంటో తెలుసుకుందామని. పాపం బ్రహ్మానందం గారు, రిసెక్షన్ చేయడం బ్రహ్మానందం గారు, అయ్యా 2 క్వశ్చన్స్ అండి. ఒక క్వశ్చన్ అండి, ఫస్ట్ క్వశ్చన్, మీరు ఫాదర్ అంటే బొమ్మరిల్లు ఫాదరా లేదు అంటే పెదరాయుడుల ఫాదరా? ఆ 2 సినిమాలు నేను చూడలేదు కాబట్టి ఫాదర్ ఏంటో ప్రామిస్గా. అంటే ఐఎమ్ నాట్ జోకింగ్, ఐఎమ్ నాట్ రెగ్యులర్ సినీ గోయర్ బ్రదర్. నేను సినిమాలు ఎక్కువ చూసి
అది టైం లేకపోవడం కొంత, ఇంట్రెస్ట్ లేకపోవడం కొంత. చెప్పాను ఇంతకుముందు ఒకసారి ఇంటర్వ్యూలో కూడా, మా ఫాదర్ సెకండ్ షోకి వెళ్ళి ఇస్తే కొట్టేవాడు, ఎవడెళ్ళమన్నాడు సినిమాకని. ఆ భయం ఇప్పటి వరకు ఉండిపోయి సినిమాలు ఎక్కువ చూడండి కాబట్టి లెట్ మీ యాక్సెప్ట్ మై ఇగ్నోరెన్స్ అబౌట్ ది ఫిలిమ్స్. సో గౌతమ్ స్క్రిప్ట్లన్నీ మీరే చదివి ఫైనలైజ్ చేస్తుంటారా, లేకపోతే గౌతమ్ ఫ్రీ హ్యాండ్ అసలు స్క్రిప్టే చదవను నేను. ఫస్ట్ పాయింట్, ఫ్రీ హ్యాండ్ ఇస్తూ లేదు, ఆయన ఎక్కువ సినిమాలు చేయిస్తూ లేదు, మీ అండర్లో పెట్టుకుంటున్నారు. వెరీ గుడ్. కానీ నాకు చాలా ఆనందకరమైన విషయం ఏంటంటే ఇప్పటికైనా నా హ్యాండ్లో వాళ్ళు ఉన్నారని మీరు యాక్సెప్ట్ చేయిస్తున్నారు నా చేత. నేను నా ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే అండి, 20 ఇయర్స్ దాటిన తర్వాత మనం మన పిల్లల్ని మన గ్రిప్పులో ఉంచుకోవాలి. మన తెలివితేటలు వాళ్ళ మీద పెట్టి రుద్ది మనం ఏం చెప్తే అది చేయాలి, బికాజ్ ఐఎమ్ ఏ సీనియర్. అలాంటి దౌర్భాగ్యపు ఆలోచన ఏ తండ్రి చేయకూడదని నా పర్సనల్ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. వదిలేయాలి, ఎందుకంటే రెక్కలు వచ్చిన తర్వాత అవి ఎగురుతాయి, ఎగరటం అలవాటు చేయాలి. ఈ రెక్క ఇంతవరకే లేపు అని ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ చేస్తారో అక్కడే గాడి తప్పుతున్నారు యువత అనే భయం నాకు. అందుకని నేను ఎప్పుడైనా, మీరు డైరెక్ట్గా నా పక్కనే ఉన్నాడు కాబట్టి అడగండి, మీకు తెలియని విషయాలు రెండు. ఒకటేంటంటే వీడికి నియరింగ్ టు 38-39 ఇయర్స్ ఉన్నాయి, మా వాడికి 36 ఉన్నాయి. పుట్టిన దగ్గర నుంచి ఇవాళ వరకు నేను మా పిల్లల్ని ఏంట్రా ఇలా చేస్తున్నావు అని కొట్టి ఎరగను. అది కొట్టి చూపిస్తున్నా, యాక్షన్ డంకా కొట్టి మరీ చెప్తున్నా, భుజం తట్టి మరీ చెప్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, వాట్ రైట్ యూ హ్యావ్ గాట్ టు బీట్ ది చిల్డ్రన్ అండ్ కంట్రోల్ చేయడానికి. అలా అని గాడి తప్పిపోవడం అనేది మన చేతుల్లో లేదు, మన చేతుల్లో ఉన్నంత మాత్రాన గాడి తప్పించడం అనేది లేదు అని ఆ నమ్మకంతో నేను ఇంతవరకు ఆయనకు వచ్చిన స్క్రిప్ట్లు నేను చదివి ఇవన్నీ ఇది బాగోలేదురా అంటే, అన్నయ్య ఇది చాలా బాగుంది డాడీ అని అతను నన్ను అంటే, మా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి నేను ఈ సినిమా ప్రామిస్, నన్ను నమ్ము, అమ్మ తోడు. నెక్స్ట్ గౌతమ్ గారు సార్, ఈ సెకండ్ ఇన్నింగ్స్ అనాలా లేదంటే మళ్ళీ కొద్ది గెటప్ బాగుంది, ఇప్పుడు డైలాగ్స్ కూడా పర్ఫెక్ట్ కామెడీ ట్రెండ్ వచ్చింది. సో మాకంటే లైటర్ వే ఇంట్లో మేము బ్రహ్మానందం గారు మీరు రోజు చూస్తుంటాం, అంటే రోజు మేమ్స్లో అట్లా చూస్తుంటాం. మీరు తండ్రిగా కాకుండా బ్రహ్మానందం గారు చూసినప్పుడు ఎలా ఫీల్ అవుతుంది ఆన్ స్క్రీన్, తండ్రిగా కాదు ఇంట్లో? ఆన్ స్క్రీన్ అంటే మేము ఇంట్లో బాగా రోజు అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో ఆయనతో పాటే పెరిగి అంత అలా వచ్చాం కాబట్టి నాకు ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఏదైతే జనాలు ఎంత ఎక్సైట్ అవుతారో నాకు అంత ఎక్సైట్మెంట్ రాదు. రోజు చూస్తూ ఉంటాం కదా, రోజు మాట్లాడుతూ ఉంటాం, ఇంట్లో కూడా అలాగే ఉంటుంది. సో సరదాగానే ఉంటాం కదా. సో ఏదో కొన్ని పర్టికులర్ సీన్స్ మాత్రం నిజంగా అది మాత్రం పిచ్చిగా చేస్తాం స్క్రీన్ మీద. బట్ అంటే మోర్ దెన్ ఇది ఫాదర్ సన్ కంటే కూడా ఇద్దరం ఫ్రెండ్స్ లాగే ఉంటాం ఇంట్లో. ఆయన చెప్పినట్టు డెసిషన్ మేకింగ్ అనేది ఎప్పుడు మాకే వదిలేసేవారు. గుడ్ ఆర్ బ్యాడ్ నువ్వే నేర్చుకో, నువ్వు ఒక డెసిషన్ తీసుకున్నావు కదా, తీసుకో, వెళ్ళిపో, దానిలో నువ్వు ఏదైతే ఫేస్ చేస్తున్నావో అది నీ ఇష్టం, నీ కాల్ అని అంటే పెంచారు కాబట్టి ఆ మైండ్ సెట్ అలాగే వచ్చిందండి. సో అంటే ఆన్ స్క్రీన్ చూసినప్పుడైతే మా ఎక్సైట్మెంట్ వేరే ఉంటుందండి 100%. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. బాగున్నది. థ్యాంక్ యూ. బ్రహ్మానందం గారు సార్, హాయ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలా రోజుల తర్వాత ఎక్కువ టైం మిమ్మల్ని చూసుకున్న అదృష్టం వచ్చింది. బిఫోర్ చూసుకుంటే రంగమార్తాండ అనే ఒక మూవీతో ఒక డిఫరెంట్ బ్రహ్మానందం గారిని చూసాం. సో ఈ మూవీతో ఓల్డ్ ఏజ్ ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇవి ఉంటాయి అనేది ఒక చూపించారు. సో మీ నుండి మేము చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, అంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేది. ఈ మధ్యకాలంలో కొన్ని సినిమాలు అలా వచ్చి వెళ్ళిపోతున్నారు. సో అంటే నెక్స్ట్ కూడా ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉండేవి అంటే ఎక్స్పెక్ట్ చేయవచ్చా మేము? డెఫినెట్గా అండి, అలాగే ఇప్పుడు చేస్తున్న 2-3 సినిమాలు అలాంటివే, చాలా ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తున్నాను. తర్వాత ఆ మధ్య ఒక చిన్న అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారన్నారే, అది ఏమవుతుందంటే అండి, పాపం కుర్ర డైరెక్టర్లు ఉన్నారు, ఒక 25-30 ఇయర్స్ లోపు కుర్రాళ్ళు. సార్ మేము మిమ్మల్ని చూసి పెరిగాం సార్, మీరు మా సినిమాలో చిన్న క్యారెక్టర్ ఒక్కసారి మీరు మిమ్మల్ని డైరెక్ట్ చేశారన్న సంతృప్తి. ఇలా మాట్లాడుతున్నప్పుడు అలా చిన్న వికసిస్తున్న మొగ్గ అది, దాన్ని వెంటనే తుంచి అవతల పడేయలేం. నో ఐఎమ్ నాట్ డూయింగ్, నాకేదో పెద్ద క్యారెక్టర్ ఉంటే చేయండి అయ్యా అని అనలేం. ఏమిటి దీనివల్ల వచ్చే నష్టం కూడా ఏముండదు. అతనికి ఉపయోగం ఉందా లేదా అనేది ఒక పాయింట్. అతని యొక్క మానసికమైనటువంటి ఆనందాన్ని కలగటానికి ఉపయోగపడితే చాలు, దీనివల్ల పెద్ద మనకు వచ్చే లాస్ ఏమి ఉండదు కదా అని అప్పుడప్పుడు అట్లాంటి చిన్న చిన్న సినిమాల్లోనే చేసిన
ఇవాళ ఈ సినిమా మన రంగమార్తాండ రేపు రాబోయే సినిమాల్లో మంచి క్యారెక్టర్సే చేస్తున్నాను మాత్రం చెప్పగలను, చేస్తాను కూడా. అంటే ఈ మధ్య కాలంలో ఒక డైలాగ్ ఒకసారి కన్క్లూజన్ లాస్ట్ ఒక డైలాగ్ అయితే రీసెంట్గా బాగా ఫేమస్ అవుతుంది సార్. అయితే మీరు ఇప్పుడు మాట్లాడుతూ చిన్న డైరెక్టర్లకి వాళ్ళ మాట తీయలేక వాళ్ళు ఎదగడం కోసం చేస్తున్నాను అన్నారు కదా సార్. అయితే గేమ్ చేంజర్ విషయానికి వస్తే శంకర్ గారు లాంటి డైరెక్షన్, రామ్ చరణ్ హీరో, ఆ సినిమాలో కూడా చాలా చిన్న క్యారెక్టర్ మేము చూసి షాక్ అయ్యాం. అలాంటి ఒక చిన్న క్యారెక్టర్లో మీరు చూసింది చిన్న క్యారెక్టర్, చేసింది పెద్ద క్యారెక్టర్ ఏమ్మా? ఓకే సార్ డైరెక్టర్ గారు, సార్ సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ని కానీ పెయిన్ని కానీ ప్రేక్షకుడు ఫీల్ అయినప్పుడే దాంతో కనెక్ట్ అవుతాడు. అవును సార్ అని నమ్ముతారా మీరు? అవును సార్. ఆ రకంగా చూసుకుంటే మీరు సినిమాలో బ్రహ్మానందం గారుతో ఉన్న పెయిన్ని కానీ ఎక్కడ అంత పర్ఫెక్ట్గా ప్రొజెక్ట్ చేయలేకపోయారు అంటే ఏమంటారు మీరు? అంటే దాన్ని కామెడీ యాంగిల్ వైపు జరిపేశారు కొంచెం. యాక్చువల్లీ సీరియస్ ప్రాబ్లం డిస్కస్ చేశారు మీరు. సో సినిమాలో ఇంతవరకు డిస్కస్ చేయని ఒక సీరియస్ ప్రాబ్లం, మంచి ప్రాబ్లం డిస్కస్ చేశారు, మంచి పాయింట్ అది. సో దాని ఆ పెయిన్ని జనాలు తెలిసేలా చేయలేకపోయారు. ఓకే, అంటే యాక్చువల్లీ పెయిన్ అనేది తెలుస్తుందనే బిలీఫ్తోనే వెళ్ళాం సార్ ముందుకు స్టెప్ వేసింది. అది ఏంటంటే ఇంకొద్దిగా ఎస్టాబ్లిష్ అయితే బాగున్నావు మీరు చెప్తున్న దాన్ని బట్టి. బట్ విన్నదాన్ని బట్టి అయితే ఆడియన్స్ పాయింట్లోని, ఫన్ స్పేస్లోని అండ్ కనెక్షన్ పాయింట్లో కూడా ఫన్ గురించి నేను మాట్లాడలే. అని ఈ ఎమోషనల్ కనెక్ట్ చెప్తున్నారు. ఎమోషనల్ కనెక్ట్ సరిపోయింది, సెట్ అయింది అని అనుకున్నాం. మీరు చెప్పినట్టు మేబీ ఇంకొద్దిగా ఇంకా ఎక్స్టెండ్ చేస్తుంటే అప్పుడు ఏమైనా ఉండేది. ఇప్పుడు ప్రభాకర్ గారు తండ్రినేమో ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేశారు, లేకపోతే ఆయన జాయిన్ అయ్యారు. అవును సార్. కూతుర్ని వెళ్ళి తాతను కలవద్దని చెప్తారు, ఎందుకు కలవద్దు అంటారు తెలియదు. మనవడిని హీరోని కూడా కలవద్దు, చెల్లిని సిస్టర్ని వెళ్ళి నువ్వు బ్రదర్ని కలవద్దు అంటారు. అవును సార్. అసలు తాత బతుకున్నాడో లేదో తెలియని పొజిషన్లో ఉంటాడు హీరో. అవును సార్. సో దీని వెనకాల ఒక చిన్న పెయిన్ అతనికి ఆ క్యారెక్టర్లో కొంత ఉండి ఉండాల్సింది. అవును సార్. అలాగే 80 ఎకరాల ఆసామి, సర్పంచ్, ఇంట్లో గలగల మాట్లాడే కొడుకు, ఇంతమంది ఉన్న ఆవిడ ఎందుకు లోన్లీనెస్ ఫీల్ అయ్యింది అన్నది ప్రొజెక్ట్ చేయాల్సి ఉంటే అప్పుడు ఈ ఇద్దరు పెయిన్ మనకు తెలిస్తే మనం కనెక్ట్ అయ్యడానికి ఛాన్స్ ఎక్కువ ఉండేది. ఓకే ఓకే, అది నేను అడుగుతుంది. మీరు జనాలు ఎంటర్టైన్ అవ్వట్లేదా, చూడలేదు, సినిమా జనాలు నచ్చింది, బాగుంది కాదనట్లేదు. సో ఈ పెయిన్ ఇంకొంచెం బాగా తెలిస్తే ఆ మెయిన్ ఏదైతే మీరు కోర్ పాయింట్ ఏదైతే ఉందో కొత్తగా ఎంచుకున్న పాయింట్, అవును సార్, అది జనాలు కనెక్ట్ అయ్యి ఉండేది అని. ఓకే ఓకే, ఎస్ సార్. ఆయన తరఫున నేను చిన్న సమాధానం చెప్తాను సార్. అతను కొడుకు ఏజ్ కూడా కాదు, మనవడు ఏజ్, అదే వికసిస్తున్న మొగ్గ కూడా కాదు, బడ్డింగ్ స్టేజ్ కూడా కాదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఈ ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్స్ డీల్ చేయటం అనేది ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఫస్ట్ పాయింట్, ఆ ఏజ్కి తగ్గిన, లేకపోతే ఆ ఏజ్ని అర్థం చేసుకోగలిగినటువంటి మెంటల్ మెచ్యూరిటీ ఉన్నవాళ్ళు మాత్రమే చేయగలరు. అయినా ఈ సినిమాలో అతను తన శక్తి మేరకు ఫాదర్ మదర్ ఎలా ఉంటారు, తాతగారు వీళ్ళు వెళ్తే ఎలా ఉంటారు, దీని ఇన్నేట్ థాట్ ఏంటంటే అలాంటి వాళ్ళకు కూడా ఆలోచనలు, డిపెండెన్స్ బాగుండాలి, అందరితో కలిసి బాగుండాలి, కలిసి బతకాలి అనే థాట్ తీసుకురావడానికి అతను చేసిన ప్రయత్నం అది. అంటే రేపు పొద్దున మీరు చెప్పిన పాయింట్స్ ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం నుంచి యూ షుడ్ ఫాలో. ఏమండి? రైట్. ఏదండి? పంచు పలకనోకే పంచ. ఓకే, మీకే పని చేశారండి. నెక్స్ట్ సార్. హాయ్ సార్, దిస్ ఇస్ టార్జన్ ప్లస్ టీవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడున్న మా జనరేషన్లో ఎమోషన్ ఒకటి చూపించారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న డబుల్ మీనింగ్ డైలాగ్స్కి మేము ఎక్కువ నవ్వుకునే జనరేషన్లో మీలాంటి అద్భుతమైన కామెడీ మాకు చూపించాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. హౌ డూ యూ ఫీల్ సార్ ఆ కామెడీ? దట్ గ్రేట్ గోస్ టు డైరెక్టర్ అండి. అంతా రచన అంతా రాసుకున్నవాడు అతనే పాపం. ఇందులో నేను మాత్రం మొట్టమొదటి చెప్పినప్పుడు నేను సిన్సియర్గా చెప్పిన పాయింట్ ఏంటంటే సాధ్యమైనంత వరకు అలాంటి వైపు వెళ్ళి ఫైట్ చేయటం కంటే మ్యాక్సిమం మా జంజాల గారిను, లేకపోతే అప్పుడున్న మా శ్రీకృష్ణారెడ్డి గారిను, లేకపోతే ఒక యువి సత్యనారాయణ గారిను, వీళ్ళందరూ నిన్న మొన్నటి మన ఎవరు వైట్ల సిన్ను గారి దగ్గర వరకు మేము చేసిన క్యారెక్టర్స్ అన్ని చూశారు కదండి. అవి మోతాదు మించకుండా ఉండేటట్టు చేస్తే నేను కూడా మీ దగ్గరికి రావడానికి వీలుంటుందండి అని మొట్టమొదటి day 1 వాళ్ళకి నేను చెప్పాను.
వాళ్ళు దాని గురించి అని కాకపోయినా దే కేమ్ విత్ ఫ్రెష్ సబ్జెక్ట్. తర్వాత ఇందులో చెప్పాలనుకున్న చిన్న పాయింట్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు, తాళ్ళూరు రామేశ్వరి గారితో ఆ చిన్న ఓల్డ్ ఏజ్ అనుబంధం ఎలా ఉండాలనే దగ్గర చాలా జాగ్రత్తలు తీసుకుని చేశారు. ఇంకా కొన్ని అఫ్కోర్స్ టు ఎర్ ఈజ్ హ్యూమన్, ఎక్కడో ఒక్కో చోట పొరపాటు జరుగుతుంటుంది, ఒక్కో చోట అద్భుతంగా చేశాడు అనిపిస్తుంది. బట్ యాజ్ ఫార్ యాజ్ మై లిటిల్ నాలెడ్జ్ గోస్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, అతను ఈ సబ్జెక్ట్ డీల్ చేసే విధానం మాత్రం నాకు ఎక్కడో పాపం ఇంత చిన్న కుర్రాడైనా చాలా బాగా కష్టపడ్డాడు అనే ఫీలింగ్ కలిగింది. అది ప్రజల్లో కూడా కలిగిందేమో, లేకపోతే చాలా చాలేవా ఈ సినిమా ఎవరు చూస్తాడు అనుకుని ఉండేవాళ్ళు. ఇప్పటి వరకు చూడగలుగుతున్నారంటే ఐ షుడ్ థ్యాంక్ టు ది, అందులో ఉన్న విత్ ఆల్ దీస్ ఫాలీస్ ఐ లైక్ ది అంటాడు, నీలో ఉన్న తప్పులన్నిటితో కలిపి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టు. థ్యాంక్ యూ. రాహుల్ గారు, అయితే మీ గత సినిమాలతో పోలిస్తే ఇది ఎంతవరకు సక్సెస్ అనుకుంటున్నారు మీరు బ్రహ్మానందము? అంటే నా 3 సినిమాలు అంటే లైక్ వర్డ్ ఆఫ్ మౌత్ నుంచి స్టార్ట్ అయినాయండి. అండ్ లైక్ ఫ్రైడే అంటే ఒరిజినల్గా ఎవ్రీ ఫ్రైడే ఆల్ ది 3 మూవీస్ ఎట్లా అయితే ఉన్నాయో అదే జరుగుతుంది ఇప్పుడు. సో ఐ థింక్ సాటర్డే ఇవాళ మై అంటే లైక్ ఆల్ ది మూవీస్ డే 4 ఈజ్ గ్రేటర్ దెన్, డే 3 ఈజ్ గ్రేటర్ దెన్, డే 2 ఈజ్ గ్రేటర్ దెన్ డే 1 లాగానే ఉంది. సో యాజ్ ఫర్ యాజ్ ఇప్పటివరకు ఉన్న దాంట్లో మాత్రం ఉన్న చిన్న ఏవైతే ప్రోగ్రామింగ్లో వేసుకున్న మన షోస్ ఉన్నాయో ఈవినింగ్స్ అండ్ నైట్స్ అయితే దే ఆర్ వెరీ డూయింగ్ వెరీ వెల్. ఓపెనింగ్స్ యూజువల్గా కూడా ఫ్రమ్ ది బ్యానర్ 20-30% అలా ఓపెన్ అవుతుంది. నిన్న అట్లీస్ట్ కొంచెం ఒక 40% వరకు స్టార్ట్ అయింది. సో టుడే ఈజ్ ది టెస్టింగ్ టైమ్ అండ్ ఐ థింక్ దే ఆర్ బ్యూటిఫుల్లీ ఈవినింగ్ షోస్ అండ్ నైట్ షోస్ ఫుల్స్ అవుతున్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలు, ఇంకా ఇక్కడ నుంచి మూవీ స్టార్ట్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ కూడా కావాలి, మంచి సినిమా కాబట్టి. సార్, ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఒక డైలాగ్ బాగా వైరల్ అవుతుంది. వెనక మాట్లాడుకునే వాళ్ళ గురించి ఏం చెప్తారంటే ఒక డైలాగ్ చెప్పారు. అండ్ అంటే మీరు ఆ ఇంటర్వ్యూ కోసం అలా చెప్పారా, లేదంటే రియల్ లైఫ్లో నుండి కూడా మీ వెనక మాట్లాడుకునే వాళ్ళు అలా ఉన్నారా? రియల్ లైఫ్ ఎవరి వెనకాలైనా అద్దెత్తున్న వాడిని మనం తలెత్తి చూడటం సహజం. మీ లైఫా, నా లైఫా, ఇంకో వాళ్ళ లైఫా, లైఫ్లో ఎవరి లైఫ్ అయినా అది 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 వెనకాల మాట్లాడుకునే వాళ్ళు తప్పని కూడా నేను అంటలేదు సార్. పాపం వాడు ఏదో మాట్లాడుకోవాలి కదా, ఆ మాట్లాడుకున్న దానిలో మన గురించి కొంచెం కొంచెం హార్ష్గా మాట్లాడేసరికి వెనకవాడు రోడ్డు మీద నడుస్తుంటే, ఏనుగు నడుస్తుంటే కుక్కలు అరుస్తాయి, అలాంటి పిచ్చి మాటలు కూడా వద్దు సార్. ఎందుకంటే అవి అరుస్తూనే ఉంటాయి, వీళ్ళు వెళ్తూనే ఉంటారు. ఎక్కడ ఏది టైమ్ అండ్ టైడ్ డజంట్ వెయిట్ ఫర్ ది మ్యాన్. మన కోసం ఏది ఒక క్షణం ఆగదు. వాళ్ళు అలా అనుకుంటారు, వీళ్ళు ఇలా అనుకుంటారు. డెస్టినీ ఎలా ఉంటే అలా జరుగుతుంది. లాస్ట్ టైం కూడా నేను అదే చెప్పాను. కాబట్టి చిన్న చమత్కారంగా చెప్పడానికి ఏంటంటే, మనం నిజంగానే వెనక మాట్లాడుకునే వాళ్ళు 1,90,000 మాట్లాడుకుంటారు. అవన్నీ మనకెందుకండి? వాడు ముందుకు వచ్చేసి ఏంటా నువ్వు చేసింది అన్నాడు అనుకో, ఏంటి నేను చేసింది అని అడగడానికి ఉంటుంది. అది అందుకనే అది చెప్పాను. అది చాలామంది అడుగుతున్నారు, చాలా బాగుందండి మీ ఇంటర్వ్యూ రా టాక్స్లో అని ఏదో చెప్పారు. నేను చెప్పాను తప్ప మళ్ళీ నేను చూసుకోలేదు. నెక్స్ట్ భోజనాలు అయిపోయినాయండి మీ, అందువల్ల సాలిడ్గా కూర్చుని ఉన్నారు. నేను ఇంకా బ్రేక్లో వచ్చానులేండి, అందుకని. గౌతమ్ గారు అంటే మధ్యలో అడ్డొస్తున్నానండి, సారీ సార్, ఏమనుకోవద్దు. నేను చిత్రమందిర్ నుంచి షూట్లో ఉండి వాళ్ళు బ్రేక్ ఇచ్చిన తర్వాత బయలుదేరి, పైగా ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 hour 15 minutes ఎంతో పట్టిందండి అక్కడి నుంచి రావడానికి. సో ఐఎమ్ సారీ ఫర్ దట్, రియలీ ఐఎమ్ వెరీ సారీ. గౌతమ్ గారు, సో మీ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఎక్కడ చుట్టేసినట్టు అనిపించలేదు. యూ హ్యావ్ డన్ వెరీ వెల్. అంటే ఇంత గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా ఐ హ్యావ్ సీన్ అంటే ఎలా చేస్తున్నారు ఏంటంటే, చిన్నప్పుడు మేము చూసిన సినిమాలకి ఇప్పుడు మీరు చేసిన చాలా బాగా చేశారు. అండ్ ఫర్దర్గా స్క్రిప్ట్ సెలెక్షన్ గురించి కానీ ఎలా ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఫర్దర్ స్క్రిప్ట్ అనేది నెక్స్ట్ స్టోరీ ఏదైతే చేస్తున్నామో అది సీన్ చూపించారు దాంట్లో. అది ఆ లాస్ట్లో ఒక సీన్ ఏదైతే ఉందో అది మేము ఆల్రెడీ షూట్ చేసిన సినిమా, నెక్స్ట్ జరిగే సినిమాలో అదే సీన్ అది. సో నెక్స్ట్ చేసేది మాత్రం అదే సినిమా అండి, వైబ్ అండ్ సినిమా పేరు. సేమ్ ఇదే ప్రొడక్షన్లో ఆల్రెడీ 45 days షూట్ చేస్తాం. ఈ 28th నుంచి మళ్ళీ షూటింగ్ స్టార్ట్. యాక్షన్ డ్రామానా? అవునండి, యాక్షన్ డ్రామా. అండ్ డైరెక్టర్ గారు,
ఇది యాక్చువల్లీ మీకు ఒక ప్రోడక్ట్, అంటే మీకు ఒక బేబీ ప్రోడక్ట్ లాంటిది కదా ఈ సినిమా. ఎన్నో కలలు కానీ వింటారు దీని గురించి, చాలా మంచిగా తీసుకొని వచ్చారు. అండ్ రిలీజెస్ కూడా జరుగుతున్నాయి కదా, అదేమైనా కొంచెం ఏమైనా ఇంపాక్ట్ ఏమైనా చూపించింది అంటారా మన సినిమా మీద? అంటే రిలీజ్కి వెళ్ళే జనం అక్కడికి వెళ్తారు సార్, మన సినిమాకి వచ్చిన జనం మనకు వచ్చారు సార్. సో ఇంపాక్ట్ అనేది అంటే కొద్దిగా పడుండొచ్చు, బట్ బ్రహ్మానందం గారి సినిమా అంటే ఆటోమేటిక్గా దీనికి వచ్చే పుష్ అనేది వేరే ఉంటుంది. సో అంత ప్రాబ్లం అయితే కాదనుకుంటున్నాను సార్. అంత బాగానే ఉంది, కానీ దివిజయ్ గారికి అంత సీన్ లేదులేండి. బ్రహ్మానందం గారి సినిమా అనేసరికి ఆ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు ఉంటుందండి ఇంపాక్ట్? మరి ఆ సినిమాలే, ఈ సినిమా బాగుంటే చూస్తారు, లేకపోతే చూడరండి. మామూలు వాళ్ళు కాదు. కాకపోతే ఒక్క విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం, దేవుడిని ప్రార్థించుకోవాల్సిన విషయం కూడా ఏంటంటే, మన గొప్పవాళ్ళం అన్న విషయం మనకు తెలియకుండా ఉండాలని. అది దేవుడికి ముందు అందరం మనం మెచ్చుకుంటే, నేను ఎంత గొప్ప ఉండొచ్చు, నా లోపల గొప్పతనంతో భుజకీర్తులు తగిలించుకుని భుజాల మీద పెట్టుకుని వచ్చానుకోండి, పుళ్ళు పడతాయి తప్ప అవన్నీ తీసి పక్కన పెట్టి బీ ఏ హ్యూమన్ బీయింగ్, హాయిగా ఉంటుంది. నేను ఇవాళ ఇన్ని సంవత్సరాల తర్వాత మీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను సార్. నేను సిన్సియర్లీ స్వేర్ ఆన్ మై ప్రొఫెషన్ ఐఎమ్ టెల్లింగ్, నాకు ఇంత ఆదరణ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలే. అది ప్రొడ్యూసర్ గారు ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు, డైరెక్టర్ గారు చేసి ఉండొచ్చేమో, కానీ ఎందుకంటే చాలా కాలం ఇందాక తమ్ముడు అడిగాడు, ఏమంటే ఈ మధ్య కొన్ని సినిమాలు మీరు దూరంగా ఉంటున్నారు కదా. నిజంగా ఉంటున్నమాట వాస్తవమే. అయినా ఈ సినిమాలో స్టిల్ బ్రహ్మానందం సినిమా అనగానే వాడి సినిమాలో ఏదో కామెడీయో లేకపోతే ఇంకోటి ఉంటే చాలా కాలమైంది రావడం చూద్దాం అనుకునేటువంటి ఐడియాతోటి రావడం అనేది రియలీ ఇట్స్ మై బ్లెస్సింగ్స్. ఇప్పుడు అర్థమవుతుంది, ఓహో. నెక్స్ట్ గౌతమ్ గారు. అలా అండి. నాన్నగారు బేసిక్గా మొదటి లెక్చరరు, ఆయనలో మంచి ఫిలాసఫర్ ఉన్నాడు, మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, రియల్గా ఆయన ఆర్టిస్టు. సో మీరు ఈ మధ్య చాలా గ్యాప్ తీసుకుని ఇంట్లో ఉంటే, వేరే మీకు ఏ అవకాశం ఉందో నాకైతే ఐడియా లేదు, యాక్టింగ్ పరంగా అయితే మీరు ప్రస్తుతం కొంత గ్యాప్ తీసుకున్నారు. అవునండి. సో ఈ టైంలో మీ ఇద్దరి మధ్య ఎలా ఉండేది? ఆయన మీరు ఫేస్ చేయడం కానీ, మీరు ఆయన ఫేస్ చేయడం కానీ, ఏమీ చేయట్లేదు, ఏదో ఒకటి చెయ్యాలి? లేదండి, అంటే ఆయనకి నేను ఏదో ఎఫర్ట్ పెడుతున్నా, వీడేదో ట్రై చేస్తున్నాడు, వీడేదో స్పేస్లోకి వెళ్దాం అనుకుంటున్నాడు, దానికోసం వీడేదో పని చేస్తున్నాడు అని అది ఇదైతే ఆయనకి ఎప్పటి నుంచో ఉందండి. సో ఆయన నన్ను ఎప్పుడు ఏంట్రా నువ్వు ఏదో చేయని ఎప్పుడు లేదు. మను తర్వాత మళ్ళీ దూత అని ఒక వెబ్ సిరీస్ చేశానండి. దూత తర్వాత మధ్యలో బ్రేక్అవుట్ అని ఒక సినిమా చేశానండి. ఆ తర్వాత ఇప్పుడు ఇది చేశానండి. సో నేను పని చేస్తూనే ఉన్నానండి. అవి అంతగా మనకి ఎక్స్పోజర్ రాకపోవచ్చేమో కానీ, బట్ పని అయితే చేసుకుంటూనే ఉన్నానండి. నేను ఎక్కడ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ ఆపర్చునిటీ వస్తుందో ఎవరికి తెలియదు. సో నువ్వు ఎంత రెడీగా ఉంటే అంత బెటర్ అనేది నా గట్ ఫీలింగ్ అండి. సో దానికోసం నా ప్రిపరేషన్, నా వర్క్ ఏదైతే రోజు కాన్స్టెంట్గా జరుగుతూనే ఉంటుందండి. అది ఆయన చూస్తూ ఉంటారు, మా ఇంట్లో ఫ్యామిలీ అందరూ చూస్తూ ఉంటారు. సో కాబట్టి ఆ విషయంలో నాకు ఆయనకి ఎప్పుడు డిఫరెన్సెస్ రాలేదు. తర్వాత ఇంకో పాయింట్ మూర్తి గారు ఏంటంటే, మనం ఏదో పుష్ చేసిందా చెప్పాను చూడండి, చేసేద్దాం మీరు ఖాళీగా ఉన్నారేంటి అది ఇదని. ఆ తర్వాత వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చినాయో, ఇంట్లో ఉండవు నీకన్నీ, వాడు చూడు ఎలా ఉన్నాడు. ఎప్పుడు కంపారిటివ్ లుక్ పిల్లల్లో తీసుకురాకూడదు సార్. నీ పని కీప్ ఆన్ డూయింగ్ యువర్ జాబ్, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవటమే. బిలాంగ్ టు ఏ వెరీ పూర్ ఫ్యామిలీ. మా ఇంట్లో ఉండి ఒకసారి నా ఇల్లు నేను చూసుకుంటే ఈ ఇంట్లో నేను ఉంటున్నాను అన్న ఫీలింగ్ కలుగుతుంది. దట్ ఈస్ యువర్ ఎఫర్ట్. నువ్వు ఎప్పుడైనా నీ కష్టం నువ్వు ఎప్పుడైతే పడతావో, అదే నేను పిల్లలకి నేర్పాను, అదే ఇప్పటికీ నేర్పుకోను, అదే వీడి సక్సెస్కి. ఇవాళ బ్రహ్మానందం సినిమాలో గౌతమ్ చాలా ఎక్సలెంట్గా చేశాడు సార్, చాలా బాగా చేశాడండి. అబ్బా ఏంటి సార్, నన్ను ఒక మాదిరిగా డైరెక్ట్గా తిట్టలేదు కానీ, ఏంటి సార్ అలాంటి ఇంట్లో పెట్టుకొని ఖాళీగా ఉంచారు మీరు, చేయించాలే అని. మనం చేయించాలంటే చేయించలేము, చేయించకూడదు అనుకుంటే అది ఆగదు, ఇట్ గోస్. అది ఈ టైం ఇప్పుడు వీడికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. అవును, మంచి ఆర్టిస్టు, మంచి ఫిలాసఫర్. సో ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన యూజువల్గా తండ్రి పోలికలు కావచ్చు, తాత పోలికలు రావచ్చు, సో ఆయన దగ్గర నుంచి మీకు వచ్చిన క్వాలిటీ నేను చెప్తాను. నేను చెప్తాను, నువ్వే చెప్తావు. అరే నేను చెప్తాను, ఇద్దరికి పోలిక ఏమొచ్చింది అర్థం నాకెందుకు సార్, ఆడే చెప్పుకుంటాడు, నాకెందుకు లేదు అడిగిన దాన్ని. అంటే మీరు అడిగిన క్వశ్చన్ జెన్యున్గా ఆన్సర్ ఇద్దాం. చిన్నప్పటి నుంచి చూస్తున్నా కదా, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకుంది ఏదైతే ఉందో గ్రాటిట్యూడ్ అనేది ఒకటి నేర్చుకున్నాను. జంజాల గారి దగ్గర అంటే ఏ స్టేజ్లో ఏ ఈవెంట్ జరిగినా ఏం జరిగినా జంజాల గారి పేరు రాకుండా, ఆయన ప్రస్తావన రాకుండా ఏ టాపిక్ ఉండదండి. ఆ గ్రాటిట్యూడ్
లేకపోతే ఇప్పుడు ఏదైనా వర్క్ బాగుంది అనుకోండి, ఎవరిదైనా టీవీలో చూసినప్పుడు కానీ ఇమీడియట్గా ఫోన్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తారు. ఇలాంటివి అంటే మొన్న రీసెంట్గా రంగమార్తాండకి కూడా యాక్టింగ్ పరంగా నాకు ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందనుకుంటే, రంగమార్తాండకి ఒక సీన్లో వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు చితి దగ్గర ఏడుస్తారు, ఒక సీన్ ఉంటుంది. దానికి ముందు రోజు ఆయన మేము కిందకి లంచ్కి వెళ్తే కిందకి డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి రాలా. నేను అమ్మని అడిగా, అమ్మ ఏంటి ఇంకా రాలేదంటే, ఏమో వాళ్ళు తిన్నంటున్నారు, ఏంటి ఒకసారి వెళ్ళి మాట్లాడంటే, నేను వెళ్ళి ఏంటన్నదా భోంచేద్దాం లంచ్కి అంటే, రేపు పొద్దున సీన్కి నేను కొంచెం వీక్గా కనిపించాలరా, నేను అందుకోసం వాళ్ళంతా తినకుండా ఉందాం అనుకుంటున్నా, రేపు పొద్దున నా ఫేస్లో కనిపిస్తే సీన్కి ఇంకా ఎలివేట్ అవుద్ది అన్నారు. అంటే ఈ ఏజ్లో ఆయన ఇంకా అంటే నేను అనేది అంత ఆయన చేయని ఏం లేదు, ఆయన ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అన్నీ చేస్తారు ఆయన. బట్ స్టిల్ ఆ జీల్ ఉంది చూసారా, ఈ ఏజ్ వచ్చాక కూడా ఆ సీన్ అలా పర్ఫామ్ చేయాలని చెప్పి ఆయన అలా అంటే తినకుండా ఉండి ఆ ఫేస్లో అది కనిపిస్తుంది. అలాంటిది అంటే నాకు యాజ్ అన్ యాక్టర్, గ్రోయింగ్ అప్ యాక్టర్గా నాకు ఎంత ఇన్స్పైరింగ్ ఉంటాయండి అవన్నీ. సో యాజ్ అ పర్సన్ కానీ యాజ్ అన్ యాక్టర్ కానీ ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్ యాజ్ మై ఫాదర్ అండి. నేను ఇందాక చెప్తాను, అసలు ఈ ఆన్సర్ కాదు సార్. నేనేమంటా అంటే, నేను మామూలుగా బొమ్మలు వేస్తాను కదా, వీడు మంచి పెయింటర్, ఈజ్ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. వీడి మా ఇన్స్టాలో అన్ని చూసిన వాళ్ళందరికీ తెలుసు. అవి పాపం మా పిల్లల దగ్గర ఏముందంటే, నేను అందులో కొంత నా తప్పు కూడా ఉంది. మరీ మనం అంత నేను చూడండి అది చూడండి అనే అట్లా వద్దు నాన్న, మనం ఎలా ఉన్నామో ఎదుటివాడు అనుకోవాలి తప్ప, మంచితనం అనేది మనం చేసే పనులు బట్టి మంచితనం వస్తుంది. కానీ మంచితనం మంచివాడు అనిపించుకోవడం కోసం మనం చేసే పనులు అది తెలిసిపోతుంటాయిరా. అందువల్ల అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలని అంటే, వాళ్ళు కూడా ఇప్పుడు మా రెండో అబ్బాయి ఉన్నాడు, వాడు డైరెక్షన్ కోర్స్ నేర్చుకుని వచ్చాడు ఇక్కడ న్యూయార్క్లో. వాడు ఎక్కడికో వెళ్ళి ఏదన్నా ఏదంటే ఫలానా నేను బ్రహ్మానందం గారి అబ్బాయిని చెప్పమంటే చెప్పడు. వాళ్ళు నన్ను కామన్ మ్యాన్గా ట్రీట్ చేయాలి. ఒక సెలబ్రిటీ వాళ్ళ అబ్బాయిని ట్రీట్ చేసినట్టు ట్రీట్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. అలా లక్కీగా నేను పెంచానని ఆ గొప్పతనం నా ఖాతాలో వేసుకోవడం కంటే వాళ్ళు అలా పెరిగారు, మనం చెప్పింది విన్నారు ఇవాళ వరకు. బట్ దే ఆర్ టేస్టింగ్ గుడ్ రిజల్ట్ టుడే బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఐ బిలీవ్ ఇన్ దట్. డైరెక్టర్ గారు అంటే బ్రహ్మానందం గారు అంటే మ్యాక్సిమం అందరూ కూడా ఒక కమెడియన్గా, ఒక మంచి కమెడియన్గా చూపించాలని ట్రై చేస్తారు. కానీ ఆయనతో మీరు ఒక సెంటిమెంటల్ సీన్స్ ఇట్లా చెయ్యాలి అన్న థాట్ కానీ మీరు అంటే రంగమార్తాండ తర్వాత అప్రోచ్ అయినారు, అంతకు ముందే లేదా ఆయనతోనే ఇది ఖచ్చితంగా తీయాలనేది ముందు చాయిస్? ముందే అనుకున్నది మ్యామ్. యాక్చువల్లీ ఇంకా ఆనెస్ట్లీ రంగమార్తాండ చూసినప్పుడు కొద్దిగా బాధేసింది నాకు. అరే ఫస్ట్ నేను ఇమాజిన్ చేసుకున్నాను అనే ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సార్ కామెడీలోని అందరికీ తెలుసు లెజెండ్, బట్ ఆయన కొద్దిగా ఎమోషనల్గా లిటిల్ బిట్ అయినా కానీ ఇంకా జనాలు తట్టుకోలేరు. సో అది ఎక్స్ప్లోర్ చేస్తే బ్యూటిఫుల్ ఉంటుంది అనిపిస్తుంది. బికాజ్ ఆయన ఏమైనా చేయగలరు, జస్ట్ ఆయనకి అదేంటి ఆ క్యారెక్టర్ ఇస్తే ఆయన చెలరేగిపోతారు ఆ స్పేస్లోని. ఐ థాట్ అండ్ అలానే మూవీలో మెయిన్గా ఏంటంటే బ్రహ్మానందం కానీ వాళ్ళ అబ్బాయి చేత అరే మూర్తి ఇట్లా పిలిపించినారు కదా, సో ఆ సెట్స్లో అది మీకు డిఫికల్టీ అవ్వలేదు? అంటే లైక్ అలా వాళ్ళిద్దరి చేత ఇలా ఉన్నాడు, పిలిచేవాడు బాగానే ఉన్నాడు, పిలిపించుకునేవాడు నేను బాగున్నాడు, అతనికి ఎందుకని డిఫికల్టీ పాపం? అంటే డైరెక్టర్కి అది టఫ్ టాస్క్ కదా సార్ కొంచెం. యాక్టింగ్ కదమ్మా, అతను కూడా యాక్ట్ చేస్తాడు టఫ్గా ఉన్నట్టు. సార్ మీరు అలా పిలుస్తుంటే కొంచెం అన్ఈజీగా ఉంది సార్. బ్రహ్మానంద్ గారు ఎవరు ఎక్కడ? సార్ సార్ మీరు వందల సినిమాల్లో కామెడిక్ రోల్స్ చేశారు, అట్లాగే ఏ క్యారెక్టర్ అనే చేస్తారు మీరు, కానీ డ్రామాటిక్ రోల్స్ అని చాలా తక్కువ చేశారు. సో అంటే రంగమార్తాండం కావచ్చు, అంతకన్నా ముందుకెళ్తే బాబాయ్ హోటల్ కావచ్చు, అట్లాంటి సినిమాలు. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తీసుకొని డ్రామాటిక్ రోల్ చేయడానికి మీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని ఏమైనా చేంజెస్ చేసుకున్నారా రోల్ అంత బాగా రావడానికి? కామెడీ ఉంటుంది దీంట్లో, ఒక డ్రామాటిక్ కూడా ఉంటుంది. నేను చెప్తే కొంచెం అహంకారంగా ఉంటుంది, డెఫినెట్గా అహంకారం అంటే స్టూపిడిటీ ఉంటుంది. ఈ రెండు కలిపితే ఇప్పుడు వచ్చే ఆన్సర్ వస్తుంది. అదేంటంటే మనం ఏమీ ఎఫర్ట్ చేయక్కర్లేదండి. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఇలా కూర్చోండి అని నేను చెప్పానా? ఈయన ఉన్నాడు, ఇలా కూర్చోండి అని చెప్పానా? ఈయన ఉన్నారు. ఎవరి స్టైల్ ఆఫ్ లివింగ్, ఎవరి స్టైల్ ఆఫ్ ఇది ఉంటుంది. అది ప్రత్యేకంగా దాన్ని మనం వెళ్ళగానే చేతులు ఇలా పెట్టుకుని ఈ వేలు ఇక్కడ పెట్టి అని అనుకోరు కదా. యాక్టింగ్ కూడా అంతే. మనం వెళ్ళిన తర్వాత దేర్ ఈజ్ యాక్షన్ అండ్ రియాక్షన్. ఆ రియాక్షన్ బట్టి మన యాక్షన్ ఉంటుంది, మన యాక్షన్ బట్టి రియాక్షన్ ఉంటుంది. అది ఏ క్యారెక్టర్, తాత క్యారెక్టరా, తమ్ముడు క్యారెక్టరా, మనవడి క్యారెక్టర్ అనే క్యారెక్టర్స్ కంటే క్యారెక్టర్స్ ఆర్ డిఫరెంట్ బట్ యాక్షన్ ఈజ్ సేమ్. దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టర్స్ బట్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్ పెర్ఫార్మెన్స్.
సార్ అరగుండు బ్రహ్మానందంగా ప్రపంచానికి తెలుసు మీరు. ఇప్పుడు మర్చిపోయింది, మీకు ఒక విషయం తెలుసా? అప్పుడు అరగుండు బ్రహ్మానందం ఇప్పుడు అందరికి ప్యాషను. ఇప్పుడు అందరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కొట్టేసి ఇదంతా తీసేస్తున్నారు. చూసా, ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అదే నన్ను ఇప్పటికీ ఫాలో అవుతున్నారు. ఫాలో అయ్యారు సార్. అలాంటి అరగుండు బ్రహ్మానందాన్ని మళ్ళీ ఫ్యూచర్లో మేము చూడగలమా? నేను మళ్ళీ 25 ఏళ్ళలోని అవ్వగలనా? ఎలా అవుతాం సార్? అంటే క్యారెక్టర్ ఇస్తే మనం చేయడానికి ఏం అభ్యంతరం లేదండి. ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్. నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఏంటంటే 3 క్యారెక్టర్స్ చేయాలని. తాత, తండ్రి, మనవడు, 3 క్యారెక్టర్స్ నేనే చేయాలని. దట్ ఈస్ ఆల్సో స్మాల్ మెసేజ్ టు ది ఎంటైర్ యూనివర్స్. మెంటల్ రిటార్టెడ్ బాయ్స్, మన తెలుగులో దివ్యాంగులు అంటారు. వాడు, వాళ్ళ ఫాదరు, వాళ్ళ తాత, వీళ్ళ ముగ్గురు ఏ కండిషన్స్లో ఎలా యాక్ట్ చేశారు అనేది చాలా తక్కువ బడ్జెట్లో ఎక్కువ పెర్ఫార్మెన్స్తో చేయాలనే ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంది. అది చేయాల్సి వచ్చినప్పుడు బహుశా మీరు అన్నట్టు అరగుండు క్యారెక్టర్ లాంటిది ఒకటి చేయాల్సి వస్తుందేమో. అది మీరు గుర్తు చేశారు కాబట్టి చెప్తున్నా. థ్యాంక్ యూ. 3 క్యారెక్టర్లు డిఫికల్టే ఉంటాయి సార్. 3 క్యారెక్టర్లు అన్నారు కదా, ముగ్గురికి ఏదో సమ్ డిఫికల్ట్ ఉంటుందా? లేదు, తాత ఇంకా స్టోరీ మనం పని చేద్దాం. ఏమా అయిపోయింది అని అర్థం, మూర్తి గారు లేచారు కాబట్టి. ఐశ్వర్య గారు హాయ్ సార్. డైరెక్టర్ గారు, ఇద్దరు ఫెయిర్లో మేము ఒక మెలోడీ సాంగ్ ఎక్స్పెక్ట్ చేసాము, అది పెట్టలేదు. పార్ట్ 2 ఇక్కడ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ఒకటి ఎక్స్పెక్ట్ చేసాము. ఎవరి మధ్యలో అండి? వాళ్ళిద్దరి మధ్యలో. ఎవరిద్దరి మధ్యలో చెప్పండి బాబు. అదే మళ్ళీ హీరో హీరోయిన్. ఓకే. పార్ట్ 2 అయినా ప్లాన్ చేస్తున్నారా అలాంటిది? లేదండి, బ్రహ్మ ఆనందంకి ఒకటే బ్రహ్మానందం గారు, ఒకటే బ్రహ్మ ఆనందం. ఐశ్వర్య గారు ఎస్, మీరు ఇప్పుడు ఎలా సింపుల్గా ఉన్నారో సినిమాలో కూడా అలానే సైలెంట్గా సింపుల్గా ఉన్నారు. అంటే సేమ్ క్యారెక్టర్ రిజంబ్లెన్స్ అక్కడ కూడా. మీకు సింపుల్ అనిపించిందా తనుజ క్యారెక్టర్? చాలా బాగా నచ్చిందండి. అండ్ మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ కూడా ఏం చేస్తున్నారు తెలుగులో? ప్రస్తుతానికి ఐఎమ్ ఎంజాయింగ్ బీయింగ్ హియర్ విత్ బ్రహ్మానందం టీమ్ ఎవ్రీబడి అండి. ఫ్యూచర్ది ఇంకా నాకేం తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. దివిజయ్ గారు ఇంకా దిస్ ద లాస్ట్ క్వశ్చన్ వెంకట. ఓకే. సినిమా యాటిట్యూడ్ చూసాడు, ఏంటి రియాక్షన్ ఎలా ఉంది మీ క్యారెక్టర్ పై? చూసారండి, అంటే నాతో పాటు ప్రీమియర్ షోకే వచ్చారు. నేను, మా మమ్మీ, మా అన్నయ్య వెళ్ళాము. హీ థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నేనే అసలు పిచ్చిగా ఎంజాయ్ చేశాను. గౌతమ్ నా వెనకాల కూర్చొని ఉన్నారు. ఈ కుడ్ సీ నేనే ఎగురుతున్న సీట్లోంచి నేనే, అండ్ ఆయన ఏడ్చే సీన్లో నేనే ఏడ్చేసాను. అంత అయిపోయాక నేను లైక్ మై బ్రదర్ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్ వెరీ వెల్. యా, వెళ్ళాం చూసాం. బ్రహ్మానందం గారు ఇటండి. బ్రహ్మానందం గారు ఇక అక్కడ రమ్మ అంటే పిలవటంలోనే ఒక చిన్న అదే కదా బ్రహ్మానందం గారు అంటే సారీ అంత అటెన్షన్ పే చేసి. సార్ చెప్పండి సార్. మీది మాది ఒకే జిల్లా సార్, పల్నాడు జిల్లా. వెరీ గుడ్ సార్. మేము ఎప్పుడైనా స్ట్రెస్ జొన్నకూడు, జొన్నంబలి, జొన్నకలి, జొన్నలు తప్ప మరి సన్నలు సున్నసుమి ఈ పలనాటి చీమ ప్రజలందరికీ అన్నాడు శ్రీనాథుడు. చెప్పండి పల్నాటి పరుషాన్ని గురించి. సార్, మాకు ఎప్పుడైనా కోపం వచ్చినా లేదా స్ట్రెస్ వచ్చినా ఏదైనా కొంచెం కామెడీ సీన్స్ చూడాలంటే యూట్యూబ్లో బ్రహ్మానందం సీన్స్ని చూస్తాం. అలాంటప్పుడు మీకు కూడా అలా అనిపించినప్పుడు యూట్యూబ్లో ఎవరు సీన్స్ చూస్తారు? నా సీన్సే. నన్ను నేను అద్దంలో చూసుకొని నవ్వుకుంటాను. ఎందుకంటే మీరు సినిమాలు చూడరని అన్నారు కదా, అందుకని. సినిమాలు చూడమండి. సినిమాలు చూడటం అంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు నా సినిమాని చూసుకోవాలి. నేను చేసేది మ్యాక్సిమం హీరో క్యారెక్టర్స్ ఏం చేయం, చిన్న మా కామెడీ సీన్స్ అయి ఉంటాయి కదా నాన్న, అవి చేసేటప్పుడు కొంచెం ఎంజాయ్ చేస్తుంటాం సరదాగా. అదే కాకుండా నాకు ఎక్కడ ఎవరు చిన్న కామెడీ చేసినా నవ్వు వస్తుంది. నేను అంత సిన్సియర్గా రియాక్ట్ అయ్యే మనిషిని. అది దీనికి పల్నాడు సీమకు ఎందుకు గుర్తుపెట్టావో మరి దీనికి దానికి ఎందుకు లింక్ పెట్టావో తెలియట్లేదు. మీ ఫేస్ మీరే చూసుకుని నవ్వుకుంటా. పల్నాడు వాళ్ళే కాదు, ఏ జిల్లా వాళ్ళైనా నవ్వుతారు కదా. కనిపించింది కదా పల్నాడు ధనం, అలా కనపడింది. అడగడం బ్రహ్మానంద గారు ఇటు చూడండి కదా.
రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థియేటర్లో చూసిన ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. యా, ఒకసారి మైక్ ఆన్ చేయండి అమ్మా, మైక్స్ ఆన్ చేయండి. హలో హలో, ఒక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. ముఖ్యంగా బ్రహ్మానందం సినిమా ఇంత సక్సెస్ చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా ఇది హౌస్ఫుల్ కలెక్షన్స్ తోటి అందరూ ఈ కామెడీ, ప్రశాంతమైనటువంటి కామెడీ, ఒక సజల జలపాతం హాయిగా నడిచిపోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి జలప్రవాహంలా ఉన్న ఈ సినిమాని ఇంత హిట్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ సినిమాని నిర్మించిన రాహుల్ యాదవ్ గారికి, ఈ సినిమాని దర్శకత్వం వహించిన నిఖిల్ గారికి, ముఖ్యంగా ఈ సినిమాలో తాళ్ళూరు రామేశ్వరయ్య గారు అడగగానే ఆవిడంతటి సీనియర్ ఆర్టిస్ట్ అండ్ మోరోవర్ ఇందాక మావుచి గురు తినగానే అనే ఇవాళ వరకు గుర్తుందంటే దట్ ఈస్ హర్ స్టామినా. అటువంటి ఆవిడతో కలిసి నేను నటించడం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను. బట్ ఐ విష్ ఆల్ సక్సెస్. ఇంకొక సక్సెస్ మీట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ కోఆపరేషన్ అండ్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. అండ్ బ్రహ్మ ఆనందం థియేటర్లో హాయిగా అలరిస్తుంది. వెళ్ళి ఈ సినిమాని చూసి ఇంకా బిగ్గెస్ట్ సక్సెస్ని ఇస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్ అందరికీ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ టుడేస్ ఈవెంట్ బై యువే మీడియా. దిస్ ఇస్ గీతా భగత్ సైనింగ్.